హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు వనమా మణికంఠ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి కాశీ ట్రిప్లో భాగంగా రూమ్ అయితే తీసుకున్నాము. ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి స్టార్ట్ అయ్యేసరికి 6-6:30 అట్లా అయింది. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అట్లా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట టెంపుల్కి. సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు రూమ్ ఇచ్చిన అతను అయితే చెప్పారు, అది ఏమనంటే మొబైల్ అనేది అక్కడ తీసుకెళ్ళొద్దు, గుళ్ళోకి ఎలా ఉండదు, మొబైల్ అనేది లాకర్లో పెట్టాలి, మళ్ళీ మీరు ఏ గేట్లో నుంచి వెళ్ళారో ఆ గేట్లో నుంచి రారు, సో మొబైల్ అనేది మీరు ఇక్కడ రూమ్లో పెట్టుకొని వెళ్ళండి అన్నారు. అందువల్ల మొబైల్ అనేది రూమ్లో పెట్టడం జరిగింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అలా అయిందండి. వెంటనే దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. క్రౌడ్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. వెంటనే అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల అడిగితే, మీరు ఘాట్కి వెళ్ళండి, వెంటనే గంగా హారతులు అయితే ఇస్తారు, అవి కంప్లీట్ చేసుకోండి అని చెప్పి అన్నారు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు. సో అలా వెళ్ళి ఘాట్ దగ్గర గంగా హారతులు అయితే కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత కొంచెం అలా అలా తిరిగేసి వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత రూమ్కి అయితే వచ్చాము. రూమ్కి వచ్చి పైకి వెళ్తుంటే రూమ్ అతను చెప్పాడు, కిందనే ఘాట్ ఉంది, కేదార్ ఘాట్ అని, రూమ్కి పక్కనే అది, జస్ట్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సు, వెళ్తే కనుక ఘాట్కి వెళ్ళరండి అని చెప్పి అన్నాడు. అలా ఘాట్కి వచ్చేసరికి 9-9:30 అయిందండి. ఈ ఫుటేజ్ అంతా అదే మీరు చూస్తున్న వీడియో అంతా. ఇక్కడ వచ్చేసి మన కాశీలో సందుకి ఒక శివలింగం అయితే ఉంది. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. ఘాట్లో భాగంగా ఇలా ఇదొక టెంపుల్ అనమాట, ఇదొక శివాలయం. అయితే చూస్తుంటే ఇవి ఎంత హైట్ ఉన్నాయంటే నాకు అర్థమవుతుంది కదా, పుష్కరాలప్పుడు ఎంత ఓవర్ఫ్లో క్రౌడ్ ఉంటుంది, ఎంత ఓవర్ఫ్లో వాటర్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. నేను కాశీ రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఏంటి అనేది ప్లాన్ చేసుకోలేదు, అంటే ఎక్కడి నుంచి అక్కడికి తిరగాలి, అక్కడి నుంచి అక్కడికి తిరగాలి. దాంతోపాటు మాకు టైం అనేది కూడా చాలా తక్కువ ఉండటం వల్ల కవర్ చేసిన వాటికైతే కవర్ చేసాము. సో ఇలా ఈరోజు అయితే కంప్లీట్ చేసాము. ఇది వచ్చేసరికి టవర్ అండి, పోలీస్ వాళ్ళది, పుష్కరాలప్పుడు మానిటరింగ్ చేసే టవర్ అనమాట. ఇలా ఘాట్ అంతా అయితే తిరిగాను. ఘాట్ అనేది మొత్తం ఒకటే, ఒక 150-200 మీటర్స్కి ఒక ఘాట్ పేరు అయితే పెట్టారు. బట్ మొత్తం నదీ ప్రవాహం ఉన్నంత దూరము ఘాటే, ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క పేరు అన్నమాట. సో అలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. కేదార్ ఘాట్ అని, ఇది చౌకీ ఘాట్ అని, అలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాము. అంతా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. బోట్స్ అయితే అవన్నీ నైట్ టైం కాబట్టి ఇక్కడ పెట్టేశారు. ఇవి మార్నింగ్ టైం బోట్స్, హారతులు ఇచ్చే టైంలో అయితే బోట్లు మొత్తం తిరిగి హారతులు దానికి ఎదురుగా వచ్చి బోట్స్ అయితే పెడతారు. చూడటానికి అయితే చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలేదు. బట్ వీడియో రికార్డ్ చేయడానికి అయితే నా దగ్గర మొబైల్ అయితే లేదు, రూమ్లో ఉండిపోయింది. వచ్చి మొబైల్ తీసుకొని వెళ్ళేసరికి టైం అయిపోతుంది, అంత దూరంగా అయితే ఉందన్నమాట గంగా హారతులు ఇచ్చేది అని ఘాట్. సో ఇలా ఈవినింగ్ టైం అలా బయట నా సైడ్ నుంచి మీకైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళారా? వెళ్తే ఎక్కడ స్టే చేశారు? ఎన్ని రోజుల పాటు ఉన్నారు అనేది కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఖచ్చితంగా నేనైతే చూస్తాను, రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ వెళ్ళని వాళ్ళు అయితే వెళ్ళాలి అనుకుంటుంటే ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అదైతే చెప్పండి. ఇది ఒక టెంపుల్ బాగుంది, కానీ చాలా పైదాకా ఉంది. అప్పటికే మేము బాగా నడిచి ఉన్నాము. మాకైతే బాగా కాళ్ళు అయితే నొప్పులు పుట్టినాయి. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ వెళ్ళాము. అలానే ఘాట్ దగ్గర తిరిగాము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వెళ్ళాము. అయినా సరే ఆ టెంపుల్కి వెళ్దామంటే ఆ టైంకి అది క్లోజ్ చేసిందంట. సో అందుకని పైకి అయితే వెళ్ళలేదు. ఇలా తిరిగినంత దూరం ఘాట్ అయితే తిరిగేసి వెనకైతే వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళి పడుకునేసరికి ఆల్మోస్ట్ 10:30-11 అలా అయిందండి. మార్నింగ్ లేచి కాలభైరవ టెంపుల్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. వాటి ఫుటేజ్ అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో కొంచెం ముందుకెళ్ళేసరికి ఇక్కడ ఒక శివలింగం అయితే కనిపించింది. ఇదేంటి అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో చెప్పారు, బట్ ఏందనేది అర్థం కాలేదు. బహుశా ఇది కూడా గంగా హారతుల్లో భాగంగా ఇది ఒక శివలింగం అనుకుంటా. ఇలా సెటప్ అయితే చేశారు, చూడగానే వావ్ అనిపించింది. ఇదంతా క్రిమేషన్ది.
అందుకే లాస్ట్లో వేస్తున్నాను ఈ వీడియోలో. చూడాలనుకున్న వాళ్ళు చూడండి, స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. వీడియో నుండి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.